ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. ఏపీలో సంబంధించి ఏపీ మంత్రికి తీవ్ర గాయాలు, ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. మంత్రికి తీవ్ర గాయాలు, షాక్లో చంద్రబాబు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు పెను ప్రమాదం తప్పింది. శ్రీనివాస్ వర్మ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ ప్రైవేటు వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ వర్మకు స్వల్ప గాయాలని చెప్తున్నారు. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కేంద్ర మంత్రిని హుటాహుటిన దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం శ్రీనివాస్ వర్మ విజయవాడకు బయలుదేరారు. ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రి కారు ముందు భాగం మొత్తం నుజ్జు అయినట్లు సమాచారం. బుధవారం నాడు ఢిల్లీలోని పార్లమెంటు భవనం నుంచి తన మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అందుతోంది. కాగా చికిత్స అనంతరం కేంద్ర మంత్రికి వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చూస్తే జాయింట్ సెక్రటరీ ఈ యాక్సిడెంట్ అయిన వెంటనే జాయింట్ సెక్రటరీ మంత్రి గాయాలకు ప్రాథమిక చికిత్స చేశారు. ఈ ప్రమాదంలో మంత్రి వర్మ తలకు, కాలికి గాయాలయ్యాయని చెప్తున్నారు. రహదారిపై నుంచి ట్రాఫిక్ పోలీసులు కారును పక్కకు తొలగించారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సొంత నియోజకవర్గం నరసాపురంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున కాలుకు, తలకు కట్టుతోనే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విజయవాడకు బయలుదేరారు. కాగా అంతకుముందు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన నూతన స్టీల్ సెక్టార్లో పరిశోధన, అభివృద్ధి, స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా వెబ్ పోర్టల్, అలాగే స్టీల్ కొల్లాబ్ ప్లాట్ఫామ్ను ఆయన ప్రారంభించారు. స్టీల్ పరిశ్రమ రంగంలో సాధించిన అభివృద్ధి గురించి చర్చించడం ఆనందంగా ఉందని మాట్లాడారు.